గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. హాయ్, దిస్ ఈజ్ లలితేంద్రనాథ్, ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్. ఈ వీడియోలో మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, ఇంప్లాయిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, అవి టెక్నికల్గా మనకి ఎలా వర్కౌట్ అవుతాయి అనేది చూద్దాము. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చూడటానికి ఈ రకంగా ఉంటుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ క్రియేట్ అయిందో అంటే సెకండ్ క్యాండిల్లో ఓన్లీ బయ్యింగే జరిగింది, సెల్లింగ్ జరగలేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఓన్లీ బయ్యింగే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి పాజిటివ్ మూమెంట్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి మధ్యలో ఒక గ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ సెకండ్ క్యాండిల్ వల్ల ఈ గ్యాప్ అనేది జనరేట్ అయిందో అంటే ఈ సెకండ్ క్యాండిల్లో ఓన్లీ సెల్లింగే జరిగింది కాబట్టి ఆ గ్యాప్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ప్రైస్ అనేది సెల్లింగ్ సైడ్ వెళ్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో కంపల్సరీ 3 క్యాండిల్స్ గ్రీన్లో ఉండాలని కొంతమంది చెప్తూ ఉంటారు. బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో 3 క్యాండిల్స్ కంపల్సరీ రెడ్లో ఉండాలి అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఫస్ట్ 2 క్యాండిల్స్ గ్రీన్ ఉంటే చాలు, ఫస్ట్ 2 క్యాండిల్స్ రెడ్ ఉంటే చాలు అని చెప్తారు. అయితే మనం ఏ రకంగా చూసుకున్నా సరే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ బుల్లిష్ మూమెంట్ వస్తుంది అంటే ఆబ్వియస్గా ఫస్ట్ క్యాండిల్ కూడా బుల్లిష్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 3 క్యాండిల్స్ కన్నా కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 క్యాండిల్స్ బేరిష్ లో ఉన్నాయా, అలానే ఫస్ట్ 2 క్యాండిల్స్ బుల్లిష్ లో ఉన్నాయా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క లో లైన్ అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీస్ తీసుకుంటారు. బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చినప్పుడు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క హై లైన్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీస్ అనేవి తీసుకుంటారు. అయితే మార్కెట్ లైవ్ లో ఉన్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం మాన్యువల్ గా అబ్జర్వ్ చేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి డైనమిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. అలానే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ దాని స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే 1 మినిట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కన్నా 3 మినిట్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, 3 మినిట్స్ కన్నా 5 మినిట్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అలానే 5 మినిట్స్ కన్నా 15 మినిట్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ చార్ట్ టైం ఫ్రేమ్ లో ఉన్నా సరే మీరు ఒక హయ్యర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మాత్రమే చూడాలి అనుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే మనం 5 మినిట్స్ లో ఉన్నప్పుడే 15 మినిట్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, 1 మినిట్ లో ఉన్న 5 మినిట్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని చూసుకోవచ్చు. అయితే మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మనం ఏ చార్ట్ టైం ఫ్రేమ్ అయితే వాడుతున్నామో దాని నెక్స్ట్ టైం ఫ్రేమ్ కనుక ఫెయిర్ వాల్యూ గ్యాప్ పెట్టుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్కి ఒక టైం ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ని జనరల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తాం కాబట్టి ఎఫ్ఈజీ యొక్క టైం ఫ్రేమ్ అనేది మనం ఎప్పుడు కూడా 3 మినిట్స్లో పెట్టుకుంటే మంచిది. ఇక్కడ మనకి ఒక బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది వచ్చింది, ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది వచ్చింది. కానీ కొద్దిసేపటి తర్వాత చెక్ చేస్తే మనకు అక్కడ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోయింది. ఎందుకు ఈ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోయింది అంటే ఎప్పుడైతే ప్రైస్ ఆ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోతుంది. ఒకవేళ మనకు అలా డిసప్పైర్ అవ్వకుండా ఉంటే మనకి చార్ట్ అంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్సే ఉండి గ్రాఫ్ అనేది క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క వ్యాలిడిటీ అయిపోతుందో ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోతుంది. ఏ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క వ్యాలిడిటీ అవ్వలేదో అది అలానే ఉంటుంది. అందుకే మనకి పైన బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది అలానే ఉండిపోయింది. కిందనున్న బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని ప్రైస్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మనకి డిసప్పైర్ అయిపోయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని మనకున్న పవర్ ప్యాటర్న్స్ తో యాడ్ చేసుకుని ట్రేడ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ అనేది జనరేట్ అయింది. ఆ పాజిటివ్ ప్యాటర్న్ జనరేట్ అవడంతో పాటు మనకు అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా జనరేట్ అయింది. తర్వాత మనకి ఒక నెగటివ్ ప్యాటర్న్ జనరేట్ అయింది. ఈ నెగటివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్ గా ఉన్న పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోని బ్రేక్ చేసింది. మనకి లేటెస్ట్ గా ఉన్న పాజిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి వెళ్తుంది. కానీ మాక్సిమం ఎంత వరకు కిందకి వెళ్తుంది అంటే మొట్టమొదటిగా ఎక్కడైతే మనకి ప్యాటర్న్ అనేది జనరేట్ అయిందో ఆ రేంజ్ వరకు మాత్రమే మార్కెట్ వెళ్తుంది. అందుకే ఆ ప్లేస్ కి రాగానే మార్కెట్ అక్కడ రియాక్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ టర్న్ అయింది. అయితే ఇప్పుడు అక్కడ ఆ ప్యాటర్న్ దగ్గర మనకి
వెయిట్ చేసి పైకి వస్తుందా లేదా ఆ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తుందా అనేది మనకి ఇప్పుడు ఎఫ్విజీ ఉండటం వల్ల ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. అక్కడ మన ఒరిజినల్ ప్యాటర్న్ తో పాటు మన ఎఫ్విజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. అందుకే అక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ రివర్సల్, ఒక్కసారి మనకి 3 బిగ్ క్యాండిల్స్ తో మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇక్కడ రిస్క్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ నెగిటివ్ ప్యాటర్న్ లో ఉండి మార్కెట్ కిందకు వస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీ యొక్క లో లైన్ ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఆ గ్రీన్ క్యాండిల్ కనిపించిన తర్వాత ఎంట్రీ అనేది ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ ఫామ్ అవటంతో పాటు లేటెస్ట్ గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేసింది అండ్ ఒరిజినల్ నెగిటివ్ ప్యాటర్న్ అక్కడే ఉంది, లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ అక్కడే ఉంది. కాబట్టి రెండింటిని బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ ఇప్పుడు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉంది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మెయిన్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడే మనకి మేజర్ మూవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి మళ్ళీ ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ నెగిటివ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ ముందుగా ఉన్న మెయిన్ పాజిటివ్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వలేదు. పైగా అక్కడే మనకి ఆల్రెడీ ఒక ఎఫ్విజీ కూడా జనరేట్ అయ్యి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ ఇది కిందకి వెళ్ళదు. ఈ నెగిటివ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఇప్పుడు పాజిటివ్ ప్యాటర్న్ ఇందాక మనం ఏదైతే 3 బిగ్ క్యాండిల్స్ ఉన్నాయో ఆ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క వ్యాలిడిటీ అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ అనేది మనకి మెయిన్ పాజిటివ్ ప్యాటర్న్. మళ్ళీ ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది. వచ్చినప్పటికీ ఈ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ప్రీవియస్ గా ఉన్న మెయిన్ పాజిటివ్ ప్యాటర్న్ ఇంకా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మనకి మళ్ళీ పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది, అలానే ఎఫ్విజీ కూడా క్రియేట్ అయింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి పైకి వెళ్తుంది. కాబట్టి అక్కడ వచ్చిన ఎఫ్విజీని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. మనకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని ఈ ఎఫ్విజీని రెండింటిని కంబైన్ చేస్తే మనకి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. బుల్లిష్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, బేరిష్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఫస్ట్ క్యాండిల్ కి విక్ ఉంటుంది, థర్డ్ క్యాండిల్ కి విక్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకి సెకండ్ క్యాండిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది విక్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాము. ఎఫ్విజీలో ఏంటంటే మనకు అసలు విక్ కూడా ఉండదు. 2 విక్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాము. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ కి మధ్యలో విక్స్ ద్వారా గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనం విక్స్ ని నెగ్లెక్ట్ చేస్తాము. సో అదే విధంగా ఇది మనకి బేరిష్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మన గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే నార్మల్ ఎఫ్విజీకి బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కి బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కి 2 డిఫరెంట్ కలర్స్ అని పెట్టాము. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కి మనం ఒకటే కలర్ మెన్షన్ చేశాము. ఎందుకు మనం ఒకటే కలర్ మెన్షన్ చేశాము అంటే ఎన్నిసార్లు ప్రైస్ దాని దగ్గరకు వచ్చినా సరే అన్ని సార్లు ప్రైస్ రియాక్ట్ అవుతుంది. కానీ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర ప్రైస్ అలా రీటెస్ట్ చేస్తే ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిలీట్ అయిపోతుంది. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి అలా డిలీట్ అవ్వవు. ఈ ప్రైస్ ఎన్నిసార్లు ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరకు వచ్చినా సరే ప్రైస్ అక్కడ మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకే మనం ప్రతి ఒక్క ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని జస్ట్ ఒక ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గా చూసుకోవాలి. అది బుల్లిషా బేరిషా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ట్రెండ్ ప్రకారం మనం చూసుకొని ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాము అనేది. సో ఇలా మనం ఈజీగా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని, ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.